బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పుట్టినరోజు వేళ తిరుపతిలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి వెళ్లబోతున్నారు మల్లారెడ్డి. ఈ క్రమంలోనే కూటమి నేతలు మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీస్ను కట్టారు. మల్లారెడ్డి తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ ఈ ఫ్లెక్సీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ నేతలు ఫ్లెక్సీలు అసలు ఎందుకు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పుట్టినరోజు వేళ తిరుపతిలో వెలిసిన ఫ్లెక్సీస్ ఇప్పుడు పొలిటికల్ గా చర్చకు దారితీస్తున్నాయి. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి వెళ్లబోతున్నారు మల్లారెడ్డి. అయితే ఈ క్రమంలో కూటమి నేతలు మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీస్ ను కట్టారు. మల్లారెడ్డి తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ ఈ ఫ్లెక్సీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ నేతలు ఫ్లెక్సీలు అసలు ఎందుకు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఫ్లెక్సీస్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. అక్కడ కూటమి నేతలు ఫ్లెక్సీస్ ను ఏర్పాటు చేశారు. ఎలా అనుకోవాలి అంటే ఒక ఇండైరెక్ట్ సంకేతం అనుకోవాలా మల్లారెడ్డి టీడీపీ పగ్గాలను చేపట్టబోతున్నారని? అసలు అప్డేట్స్ ఏంటి? తిరుపతిలోనే ఏదైతే కపిల్ తీర్థం సర్కిల్ తో పాటు అలిపిరి వరకు పలు ప్రాంతాల్లో ఏదైతే తెలంగాణ మాజీ మంత్రి శాసనసభ్యుడైన బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు ఆయన తిరుమల వస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి. కొన్ని చోట్ల ఏదైతే బీఆర్ఎస్ కలర్ లో ఏర్పాటు చేసినప్పటికీ మరికొన్ని చోట్ల ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఫ్లెక్సీలను కూడా ఫోటోల్లో వేశారు. ఈ సందర్భంగా కొంతమంది స్థానికంగా అటు తెలుగుదేశం పార్టీతో ఇక్కడ పరిచయాలు ఉన్న వారు, అదేవిధంగా హైదరాబాద్ స్థాయిలో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గతంలో కొంత హడావిడి చేసిన నాయకులు ప్రస్తుతం మల్లారెడ్డి దగ్గర ఉంటున్న వారే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే మల్లారెడ్డి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కావడంతో గతంలో టీడీపీకి సంబంధించిన ఈ స్థానిక నేతలకు కూడా పరిచయాలు తిరుపతిలో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్న నేపథ్యంలో రేపు ఆయన జన్మదినోత్సవానికి ఈ విధంగా వేశారని తెలుస్తుంది. అయితే గతంలో చాలా సార్లు తిరుపతికి వచ్చినప్పుడు కనీసం ఏమాత్రం పట్టించుకొని టీడీపీ చోటామోటా నేతలు ఈసారి ఎందుకు ఆయన పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేయడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నిక సందర్భంగా ఏదైనా టీడీపీ కొంత తాను పోటీ చేస్తాను తెలంగాణలో అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో టీడీపీ బలోపేతానికి పనిచేయడానికి మల్లారెడ్డి ముందుకు వచ్చాడా అన్న చర్చ కూడా మొదలైంది. దీంతో పాటు హైదరాబాద్ లో వ్యాపారాలు పెద్ద ఎత్తున ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యొక్క ఓటు వేయడం కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆయనకు మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులతోనూ గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మల్లారెడ్డితో సన్నిహిత సంబంధాలు పెరిగాయని అంటున్న నేపథ్యంలో ఎక్కువ ప్రతి ఫ్లెక్సీలోనూ సుధీర్ రెడ్డి ఫోటో పెట్టడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతాడనే చర్చ తిరుపతిలో మొదలైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారే ఈ ఫ్లెక్సీలు వేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. సర్తాజ్. Yes, thank you, Damodar.